నమస్కారం అందరికీ. ఈరోజు మీకు హాంకాంగ్లో ఒక ప్లేస్ టూర్ చూపిస్తాను. సో నేను హాంకాంగ్లో వచ్చాను అన్నట్టు. సో ఇక్కడ ఉంటాను, ఇంకో 5-6-7 మంత్స్ అయితే ఉంటాను. సో మీకు వేరే వేరే ప్లేసెస్ అన్నీ చూపిస్తా. తర్వాత కావాలి అంటే ఈ కంట్రీలో, లేకుంటే వేరే కంట్రీకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇది తాయివాయ్ మెట్రో, ఎంటీఆర్ తాయివాయ్ అన్నట్టు, మనకు హైదరాబాద్ మెట్రో లెక్కనే. సో ఇక్కడ ఆక్టోపస్ కార్డ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ చూస్తే ఆక్టోపస్ పెడితే సో మనకు ఎంత అమౌంట్ ఉంది ఇంకా అనేది కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నార్మల్గా నేనైతే మన హైదరాబాద్ మెట్రో కానీ, లేకుంటే తమిళనాడు చెన్నై కానీ వెళ్తే నేను టికెట్స్ తీసుకుంటా, కానీ ఇక్కడ ఆక్టోపస్ కార్డే యూజ్ చేస్తుంటా. సో ఆక్టోపస్ కార్డ్ అనేది ఇక్కడ మనకు మాల్స్లో కానీ, హోటల్స్లో కానీ, క్యాంటీన్స్ ఎక్కడ వెళ్ళినా మనకు ఆక్టోపస్ కార్డ్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇంకోటి ఎస్కలేటర్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో రైట్ సైడ్ అయితే అందరు నిలబడతారు, లెఫ్ట్ సైడ్ ఎవరైనా నడవాలి అంటే నడుస్తారు అన్నట్టు. సో వాళ్ళ ఫేస్ చూపించాలి అని లేదు, అందుకని చూపించట్లేదు. సో దానికి ఏమనుకోకండి. సో ఈ విధంగా అయితే ఒకవేళ వాళ్ళు జరగకుంటే మనం చెప్పొచ్చు ఎక్స్క్యూజ్ మీ అంటే వాళ్ళే జరుగుతారు. సో ఈ విధంగా అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. ఇంకోటి ఇక్కడ చబ్బీ చంక్, ఇది కూడా ఈ మాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ డే టైంలో చూస్తే చాలామంది విజిటర్స్ ఉంటారు. ఇక్కడ చూస్తే చిన్న చిన్న పోరగాళ్ళ లెక్క, అంటే మనకు చూడడానికి చాలా బాగుంటుంది. పర్ డే అట్లీస్ట్ 1 hour అయితే టైం స్పెండ్ చేస్తా ఇక్కడ. జస్ట్ కూర్చుంటా అక్కడనే, లేకుంటే పక్కన అట్లా నిలబడతా. పైన చూడండి బుడ్డే. ఈ విధంగా అయితే మనకు వీళ్ళు ఉన్నారు కదా చిన్న పిల్లల లెక్క. సో మనకు చూడడానికి కూడా చాలా, అంటే మనకు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో డే టైంలో మనం చూసుకుంటే చాలామంది మాల్స్లో ఉంటారు ఇక్కడ. సో కానీ ఇప్పుడు నైట్ కదా, అరౌండ్ 12 అవుతుంది, అందుకనే అంత మనకు అనిపించట్లేదు. ఆ విధంగా అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ప్రజలు అంటే మనం బ్యాచులర్స్ కాబట్టి మనం రాత్రి తినేస్తాం. 12 అవుతుంది, ఒక్కొక్కసారి 1 కూడా అవుతుంది. కానీ ఇక్కడ నార్మల్గా అందరు ఎట్లా అంటే 7 before 8 before ఆ విధంగా తినేస్తారు అన్నట్టు. సో మీకు ఇది కూడా చూపిస్తా, జిమ్. సో ఇక్కడ మెంబర్షిప్ చూస్తే మామూలు లేదు. సో ఇండియాలో మెంబర్షిప్ నాకు తెలీదు, నేనైతే ఐఐటిఎన్ కాబట్టి మా క్యాంపస్లో ఉంది జిమ్. సో నేను అదే యూజ్ చేసుకున్నా కొన్ని రోజులు మాత్రమే, తర్వాత నేనే చూసుకుంటా. ఇక్కడ మనకు పర్సనల్ ట్రైనింగ్ కాదు కాబట్టి మనకు కావాల్సింది జిమ్. సో జిమ్ చూసుకుంటే 12 months అయితే పర్ మంత్ నీకు 5,000. 6 months కావాలి అంటే మెంబర్షిప్ పర్ మంత్ 7,000 ఉంది. ప్లస్ మనకి ఇక్కడ చూసుకుంటే 1 month మాత్రమే అంటే 10,000 ఉంది. ఈ విధంగా అయితే అక్కడ ప్రైజెస్ అనేది మనం చూసాం. మరి 10,000 ఏంటండి, మరి ఘోరంగా. ఈ అవార్డ్ మరి తెలీదు. సో ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. సో ఈ మాల్లోనే ఉంది కాబట్టి. సో ఈ విధంగా అయితే ప్రైజెస్ ఉన్నాయి, జిమ్ ప్రైజెస్ కానీ అవన్నీ. ఇప్పుడైతే నైట్ టైమ్స్ ఇంకా డే టైమ్స్ అందరు చాలామంది ఉంటారు. సో ఈ సైడ్ చూస్తే మనకు మ్యాక్డొనాల్డ్స్ కానీ, మళ్ళీ మార్కెట్ ప్లేస్ అని ఉంది. అక్కడ మనకు ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అవన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. కానీ ప్రైజెస్ కొంచెం హై కంపేర్ టు అదర్ సూపర్ మార్కెట్స్. అక్కడ కొంచెం లో ఉంటుంది, ఇది మాల్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంది. సో ఇక్కడ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే బిల్డింగ్స్ నుంచి బిల్డింగ్ కనెక్టెడ్ అయి ఉంటుంది. సో ఈ బిల్డింగ్ నుంచి ఇప్పుడు నేను వేరే బిల్డింగ్కి వెళ్తున్నా. ఇక్కడ చూస్తే తాత మన యూస్ బాటిల్స్ని మనం ఇస్తే మనకు కొంత డబ్బులు అనేది వస్తుంది అన్నట్టు. సో నైట్ టైం కదా, సో నైట్ టైం చూస్తే ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటుంది. ప్రతి నైట్ ఈ విధంగానే ఉంటుంది, ఈరోజు అనే కాదు. సో చూడండి, మళ్ళీ చూపిస్తా. సో ఈ విధంగా అయితే ఉంది, ఇగో చూడండి. సో కలర్ఫుల్గా అనేది ఉంటుంది మనకు. నార్మల్గా మనం కిందకి వెళ్ళాం, ఎందుకంటే బిల్డింగ్ నుంచి బిల్డింగే కనెక్టెడ్. నేను వచ్చిన మెట్రో నుంచి ఇప్పుడు డైరెక్ట్ కనెక్టెడ్ కాబట్టి
ఇప్పుడు ఇంకో బిల్డింగ్ వెళ్ళిపోతున్నా. సో ఆ విధంగా అయితే మనం ఎక్కువగా యూజ్ చేయం. ఇది కనెక్టెడ్ కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఆ బిల్డింగ్స్ కూడా చూడండి, అవి కూడా అలానే ఉంటాయి. సో నార్మల్గా ఇక్కడ బిల్డింగ్ నుంచి బిల్డింగ్ అయితే కనెక్టెడ్ అయి ఉంటుంది. సో నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఆ విధంగానే అయ్యింది. సో నేను ఇప్పుడు అక్కడ నుంచి రానికి నేను అంత స్టెప్ పెట్టలే ఇంకా కింద. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రీ ఈ హోటల్లో మన అక్కడ యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు ఎలో చేస్తారు, లేకుంటే ఎలో చేయరు. అందుకని సేఫ్ కాబట్టి ఇక్కడ ఉంటున్నా. సో పర్ మంత్ రెంట్ వచ్చేసి దగ్గర దగ్గర 1 lakh ఉంది. సో ఇక్కడ మనకు రూమ్ రెంట్ పర్ మంత్ ఈ హోటల్లో ఒక రూమే. చాలా కంజెస్టెడ్గానే ఉంటుంది, చాలా చిన్నగా. కానీ హాంకాంగ్లో ప్రైసెస్ చూస్తే మాత్రం మనకు అయిపోతుంది. సో అందుకనే ఇట్స్ ఓకే, తీసుకుందాం. సో ఈ విధంగా అయితే ఉంది. సో వచ్చేసి ఒక్క నిమిషం చూపిస్తా. మళ్ళీ వాళ్ళని తీస్తున్నారు అనుకుంటారనే కంప్లీట్గా ఇటే తీసుకున్నా. ఫెస్టివల్ సిటీ. సో ఇది ఫెస్టివల్ సిటీ నేను ఉండేది ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఇది. సో ఫెస్టివల్ సిటీ బిల్డింగ్స్ చూడండి, ఓప్లిగా పైకి ఉంటాయి. అంటే చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. మా ఫ్లోర్లో మేబీ అరౌండ్ 50 to 60 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటా మా బిల్డింగ్లో. సో ఫేజ్ విధంగా ఉంటుంది. phase 1, phase 2, phase 3, phase 4, phase 5 ఆ విధంగా ఫేజెస్ ఉంటాయి. సో దాంట్లో కూడా నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఉంటాయి. సో ఇవి ఇక్కడ చూస్తే మనం చూడండి, అంటే బాగున్నాయి కదా. మీకు నచ్చుతుందో లేదో తెలియదు, బట్ నాకైతే ఇక్కడ నేను నైట్ టైమ్స్ నేను ఇక్కడనే టైం స్పెండ్ చేస్తా కొంత టైమ్స్. సో ఈ విధంగా చూడండి చెట్లు కానీ, ఈ విధంగా మనకు బిల్డింగ్ అయితే ఎన్విరాన్మెంట్ బాగానే ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి మనకు రెస్పెక్ట్ అయితే చాలా ఇస్తారు. అండ్ ప్లేసెస్ కూడా నైట్ టైమ్స్ కానీ ఇక్కడ మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే కూడా మంచిగానే అనిపిస్తుంది. సో బిల్డింగ్స్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. నేను కూడా ఇంకో వన్ ఆఫ్ ద బిల్డింగ్లో ఉంటున్నా. అది చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే ఉంది. మీకు కూడా చూపిద్దామని అనిపించింది, అందుకనే చూపిస్తున్నాను. ఇన్ని రోజులు నేను బ్రేక్ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఆ టైంలో వీసా ప్రాసెస్ కానీ, తర్వాత ఇక్కడ రానికి ఇక్కడ వచ్చి మనం కొంచెం టైం స్పెండ్ అయితే అవ్వాలి కదా. సో ఆ విధంగా బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చూడండి. అండ్ ఇక్కడ నార్మల్గా ఇక్కడైతే రన్నింగ్ చేయాలి అంటే ఇక్కడనే చేస్తారు. సో మనకి స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లోనే వేస్తారు. చూపిస్తాను. సో ఈ విధంగా ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ నుంచే మనం ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ అందరు రన్నింగ్ చేస్తారు, జాగింగ్ చేయడానికి. ఈ విధంగానే ఇవే యూజ్ చేసుకుంటారు ఈ ప్లేస్. ప్లస్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ స్విమ్మింగ్ పూల్ యూజ్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్, బాయ్.